హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బిల్ అన్నటువంటిది పాస్ అయింది కూడా. మరి దీనికి సంబంధించి అసలు యూసీసీ అంటున్నాం, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అని. దీని గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 44 అని తెలుపుతుంది. దీని ప్రకారం ఏంటి, మనకి మ్యారేజ్ కావచ్చు అంటే పెళ్లికి సంబంధించి, డివోర్స్కి సంబంధించి అంటే విడాకులకి సంబంధించి, అలాగే అడాప్షన్ అంటే దత్తతకి సంబంధించి, అలాగే ప్రాపర్టీకి సంబంధించి ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉంటుందో అంటే అంటాం కదా మాకు ఈ ప్రాపర్టీ రావాలి, ఇలాగా ఆ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్కి సంబంధించి వీటన్నింటికి కూడా ఒకటే లా ఉండాలి అన్నట్టుగా చెప్పేటటువంటిదే యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే సివిల్ చట్టాలన్నింటికీ కూడా ఒకటే చట్టం ఉండాలి అనేసి. మరి అలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఇండిపెండెన్స్కి సంబంధించి చూసుకుంటే, ఇండిపెండెన్స్ మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా. సో ఇండిపెండెన్స్కి ముందు గోవాలో పోర్చుగీస్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ మిగతా రాష్ట్రాల్లో వేట్లోనూ ఇది అమల్లో లేదు. ఇప్పుడు మొదటిసారిగా ఉత్తరాఖండ్ అన్నటువంటిది ఈ బిల్లుని పాస్ చేసింది. దాంతో మన స్వతంత్ర భారతదేశంలో ఇలా యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అయితే దీని ప్రకారం సహజీవనం ఉన్నా కూడా దాన్ని నమోదు చేసుకోవాలి. అంతేకాదు ఇక్కడ గమనిస్తే గిరిజనులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో ముస్లింలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది ఒక ప్రయోగాత్మకమైనటువంటి బిల్లుగా ప్రభుత్వం ఇలా ప్రవేశపెట్టిందని కూడా మనం దీన్ని చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పట్టణాభివృద్ధికి కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది అర్బనైజేషన్కి ఎలా ఉపయోగపడుతుంది అన్నటువంటి కంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ని చూస్తున్నాం. అర్బనైజేషన్కి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అర్బనైజేషన్ అన్నటువంటిది సరిగ్గా లేదు. ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలను చేపట్టడం కానివ్వండి, వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం 2030 నాటికి రీచ్ అవ్వాలి అంటే సస్టైనబుల్ అర్బనైజేషన్ని ప్రమోట్ చేయడం కూడా ఇంపార్టెంటే, అవునా? మరి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి నగరాల్లో నీటి వినియోగం అలాగే విద్యుత్ వినియోగం. అంతేకాదు నీటి కాలుష్యం ఎలా ఉంది అంటే వినియోగానికి సంబంధించి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించవచ్చు. ఎంత అవసరం ఉంది, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, వీటన్నిటికి సంబంధించి. అలాగే నీటికి సంబంధించి కాలుష్యం అనేటటువంటిది ఎంత పెరుగుతోంది, ఎంత కట్టడి చేయాలి, దానికి ఎలాంటి విధానాలను రూపొందించాలన్నటువంటి దానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించవచ్చు. అలాగే విద్యుత్కి సంబంధించి కూడా ఎంత డిమాండ్ అన్నటువంటిది ఉంది, విద్యుత్కి ఎంత ప్రొడ్యూస్ చేయాలి, దీనికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది, అవునా? మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ కోసం సీసీ కెమెరాస్ కావచ్చు, లేదా వీధి దీపాలు స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేయటం కావచ్చు, అలాగే వివిధ రకాల బిల్డింగ్స్ని ఏర్పాటు చేయటం కావచ్చు. అంతేకాదు ఏ జోన్లో ఎక్కడ కట్టాలి, ఎక్కడ కట్టకూడదు నిర్మాణాలని, ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి, ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు, వీటన్నింటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనం నిర్ణయాల్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా పౌరులకి వివిధ రకాల సేవల్ని, సర్వీసెస్ని అందించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సస్టైనబుల్ అర్బనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్స్ కానివ్వండి, అలాగే రైల్వేస్ కానివ్వండి. రైల్వేస్ అన్నటువంటిది మనం అంతే కదా, అర్బనైజేషన్కి రైల్వేస్ కూడా ఇంపార్టెంటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో లాంటి రైళ్లు ఉన్నాయనుకోండి, దాని ద్వారా కాలుష్యం అన్నటువంటిది అర్బన్ ఏరియాస్లో తగ్గుతుంది, అవునా? సో పర్సనలైజ్డ్ వెహికల్స్ని యూజ్ చేయడం బదులు ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడం ద్వారా కూడా సస్టైనబుల్ అర్బనైజేషన్ వైపుగా తీసుకెళ్లొచ్చు. దీంట్లో ఈ మెట్రోస్ కానివ్వండి, వివిధ రకాల రైళ్లు కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఇంకా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని తీసుకురావచ్చు. అలాగే మనకి పట్టణాల్లో చెత్తని గుర్తించి వేరు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలని ఉపయోగించవచ్చు. అంటే కుండీల్లో చెత్త నిండిన వెంటనే ఆ సంబంధిత సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వచ్చు. చెత్త రవాణా వాహనాల యొక్క రాకపోకల్ని పర్యవేక్షించవచ్చు, అవునా? ఇలా వివిధ రకాల ఉపయోగాలు అన్నటువంటివి ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ఆస్తులు, సొసైటీల రిజిస్ట్రేషన్ లాంటి సేవల కోసం రోబోటిక్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ను ఉపయోగించి మనం భద్రత, నిఘా చర్యల్ని పటిష్టంగా చేపట్టచ్చు. దానివల్ల ఇటు గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో దాదాపు నేరాలు 27% వరకు కూడా తగ్గాయి. సో అలాగా మనం అర్బనైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవచ్చు. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని నగర జీవనాన్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దగలిగితే అప్పుడు నగరాలు సుస్థిరంగా తయారవుతాయి.
దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 అన్నటువంటిది చెప్తుంది. ఏమని చెప్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఎస్డీజీ 11 దేని గురించి తెలుపుతుంది అనేసి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశానికి మరియు మయన్మార్కి మధ్య బార్డర్ 1643 కిలోమీటర్లు. ఈ బార్డర్ పొడవునా కూడా కంచెని కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే మణిపూర్లో ఉన్నటువంటి మోరే అన్నటువంటి ప్రదేశంలో 10 కిలోమీటర్ల కంచె వేశాం. అది కాకుండా హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా ఇటు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా కిలోమీటర్ చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకి పైలట్ ప్రాజెక్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమవుతోంది, మయన్మార్ ద్వారా ఇక్కడికి ఇల్లీగల్ ట్రేడింగ్ కావచ్చు, ట్రాఫికింగ్ కావచ్చు, అది డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, ఆర్మ్స్ ట్రాఫికింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నటువంటి నేపథ్యంలో 2 దేశాలకి మధ్య కంచెను నిర్మించాలన్నట్టుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరి మన భారతదేశానికి మరియు మయన్మార్కి ఏ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటూ ఉన్నాయి అని ఇక్కడ మనం గమనిస్తే మొత్తం 4 రాష్ట్రాలు. ఏంటవి? 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 మణిపూర్, 4 మిజోరాం. ఈ 4 రాష్ట్రాలు కూడా మయన్మార్తో బార్డర్ని పంచుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఏమవుతోంది, ఈ 2 దేశాలకి మధ్య ఈ బార్డర్ అనేది ఉంది కదా, ఇక్కడ 16 కిలోమీటర్ల మేర, అంటే ఇటు మయన్మార్లోనూ ఇటు మన భారతదేశంలో కూడా 16 కిలోమీటర్ల మేర సరిహద్దు అన్నటువంటిది ఓపెన్ బార్డర్ అన్నమాట. అంటే ఏంటి, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు అటువైపుకి వెళ్ళొచ్చు, హిల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతోంది, అక్కడ చొరబాట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఆ సరిహద్దుని ఇప్పుడు మూసేయబోతున్నారు. సో ఇటు నుంచి ఉన్నటువంటి వాళ్ళు అటు వెళ్ళాలన్నా, అటు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇటు రావాలన్నా కూడా వీసా అన్నటువంటిది ఇప్పుడు తప్పనిసరి. అయితే ఆల్రెడీ ఇప్పుడు మయన్మార్లో ఉన్నటువంటి రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దు, ఒకవేళ ఇప్పటికే అక్కడ ఉంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేయాలన్నట్టుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనలు వ్యక్తం చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది సెమీ హై స్పీడ్ రైల్, అవునా? అలాంటి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో స్లీపర్ రైళ్లని కూడా ప్రయోగాత్మకంగా నడపబోతున్నారు. దీనికి సంబంధించిన తొలి రైలు ఢిల్లీ, ముంబై మధ్య ప్రారంభించబోతున్నారు. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ఇందులో దాదాపు 16 నుంచి 20 వరకు కోచ్లనేవి ఉంటాయి. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మన దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించటం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ బియ్యం యొక్క విక్రయాలన్నటువంటివి ప్రారంభమయ్యాయి. మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ భారత్ బియ్యాన్ని కేజీ 29 రూపాయలకే అందించబోతోంది, అవునా? దానికి సంబంధించి విక్రయాలన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ అన్నటువంటిది దీన్ని అమలు చేస్తూ వస్తోంది. అయితే భారత్ బియ్యం దీనికన్నా ముందే మన భారతదేశంలో భారత్ ఆటా అనేసి, అంటే గోధుమ పిండి, భారత్ ఆటా, అలాగే భారత్ దాల్ అంటే కందిపప్పు, ఈ భారత్ ఆటా, భారత్ దాల్ ఇవి ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. ఇప్పుడు బియ్యాన్ని కూడా భారత్ అన్నటువంటి బ్రాండ్తో తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి. అమెరికా నుంచి మన భారతదేశానికి మొత్తం 31 MQ-9B డ్రోన్లని అమెరికా అందించబోతోంది. దీన్ని మన భారతదేశం కొనుగోలు చేస్తోంది. దీని యొక్క కాస్ట్ ఎంతో తెలుసా? $4 బిలియన్. అయితే వీటి ద్వారా ఏంటి, మన యొక్క రక్షణ శాఖ అన్నటువంటిది మరింత బలోపేతం అవటానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం కిసాన్ పథకం గురించి. పిఎం కిసాన్ లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అని పిలుస్తూ ఉంటాం, లేదా పిఎం కిసాన్. దీని కింద ఏంటి, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. అది కూడా 3 విడతలుగా, అంటే ప్రతి విడతకి 2,000 రూపాయలని ఆర్థిక సహాయంగా అందిస్తుంది. దానికోసం ఉద్దేశించినటువంటి ఈ పిఎం కిసాన్ కింద ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నారు అన్నటువంటి ఈ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా ఆర్థిక సహాయాన్ని పెంచే ఆలోచన ఏది లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆఫ్రికా దేశమైనటువంటి జాంబియాలో కలరా కేసులన్నవి పెరుగుతూ ఉన్నాయి. 1,000 మంది దీని బారిన పడుతూ ఉన్నారు. ఇప్పటికే 600 మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు ఈ జాంబియా దేశం ఎక్కడుంది అనేసి మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. అయితే ఇక్కడ కలరా వ్యాధి అంటున్నాం. కలరా వ్యాధిని కలుగజేసేది ఏంటి, బ్యాక్టీరియానా, వైరసా, ఇలా అడగచ్చు. అప్పుడు ఈ కలరా వ్యాధిని కలుగజేసేది ఏంటి అంటే విబ్రియో కలరా అన్నటువంటి ఒక బ్యాక్టీరియా అన్నమాట. బ్యాక్టీరియా అన్నటువంటిది ఈ కలరా వ్యాధిని కలుగజేస్తుంది. దాని పేరు ఏంటి, విబ్రియో కలరే లేదా విబ్రియో కలరా అని పిలుస్తూ ఉంటారు.
సో ఇది ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఇది ఒక కామా షేప్డ్ బ్యాక్టీరియా అన్నమాట. అది కూడా అడగచ్చు, దీని షేప్ ఏంటి అంటే కామా షేప్డ్ బ్యాక్టీరియా అన్నటువంటిది. ఈ విబ్రియో కలరేలో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ కలరే అన్నటువంటిది ఏంటి, ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్గా కూడా చెప్పచ్చు. అంతేకాదు ఇక్కడికి వచ్చేసరికి టాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల చాలా మందిలో ఎఫెక్ట్ అయ్యి ఇలాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. దీని ద్వారా ఇటు డయేరియా అవ్వటం, అది కూడా కలరా రిలేటెడ్ డయేరియా అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మన ఫ్లూయిడ్ లాస్ అన్నటువంటిది జరుగుతుంది. దాంతో ఎక్కువగా క్విక్గా వాళ్ళు సడన్గా ఫాల్ అయిపోతారనమాట, సిక్ అయిపోతారనమాట. ఇది కాకుండా డిహైడ్రేషన్ అవ్వటం, నాజియా, వామిటింగ్ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి కలరా దేని వల్ల వస్తుంది అంటే ఒకటి వాటర్ వల్ల రావచ్చు, లేదు అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ వల్ల కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితుల వల్ల కూడా ఈ కలరా అన్నటువంటిది ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, భారతీయులకి వీసా మినహాయింపిచ్చే దేశాల జాబితాలో ఇప్పుడు ఇరాన్ కూడా చేరింది. అంటే ఇప్పుడు ఇరాన్కి మనం వీసా లేకుండానే విజిట్ చేయొచ్చు. ఈ పర్యాటకులు 15 రోజుల పాటు ఇలా వీసా లేకుండా ఇరాన్లో పర్యటించేలాగా ఇరాన్ అనుమతిని ఇవ్వటం జరిగింది. కానీ ఓన్లీ విమాన మార్గంలో వచ్చేటటువంటి వాళ్ళకే, అంటే ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ చూడండి, సంగీత ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారాలుగా పరిగణించే గ్రామీ అవార్డులని 5 భారతీయులు కైవసం చేసుకున్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే ప్రఖ్యాత తబలా విద్వాంసుడైనటువంటి జాకీర్ హుస్సేన్, గాయకుడైనటువంటి శంకర్ మహదేవన్, వేణువాయిద్య నిపుణుడైనటువంటి రాకేష్ చౌరాసియా, వయోలిన్ కళాకారుడైనటువంటి గణేష్ రాజగోపాలన్, అలాగే పెర్కషనిస్ట్ అయినటువంటి సెల్వా గణేశన్ వినాయకరామ్. వీళ్ళు కాకుండా ఇంకా ఇంకొక 3 అన్నమాట. అందులో బ్రిటిష్ గిటారిస్ట్ అయినటువంటి జాన్ మెక్లాగ్లిన్. వీళ్ళతో కూడినటువంటి ఒక 8 మంది బృందం శక్తి అనే పేరుతో స్వరపరిచినటువంటి ఒక ఆల్బమ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గా ఎంపికైంది. ఇది కాకుండా జాకీర్ హుస్సేన్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ విభాగంలో ఇంకొక గ్రామీ అవార్డుని కూడా సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ చూడండి, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి సంజయ్ జాజు ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపినటువంటి వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ అయినటువంటి ఓలెగ్ కొనెనెంకో ఈయన రికార్డు సృష్టించారు. మనకి యుఎస్కి సంబంధించిన వాళ్ళనేమో ఆస్ట్రోనాట్ అని, రష్యాకి సంబంధించినటువంటి వాళ్ళనేమో కాస్మోనాట్ అనేసి పిలవటం ఆనవాయితీ. సో ఈ 2 వర్డ్స్కి కూడా డిఫరెన్స్ అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే ఈయన 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి వ్యక్తి. అయితే ఇంతకుముందు రష్యాకే చెందినటువంటి గెన్నడీ పదల్కా తనకి 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకండ్ల పేరు మీద రికార్డుంటే దాన్ని చెరిపేసి ఇప్పుడు ఈయన 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నారు. నెక్స్ట్ చూడండి, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రీసెంట్గా ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఎవరున్నారు అంటే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. ఈమె కాస్మోటిక్స్ కి సంబంధించిన లోరియాల్ ఉంది కదా, లోరియాల్ ప్యారిస్ అంటాం, దీనికి సంబంధించిన వారసురాలు ఈమె. $100 బిలియన్ పైచిలుకు సంపదను ఆర్జించినటువంటి తొలి మహిళ కూడా ఈమె. నెక్స్ట్ చూడండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకాలు సర్వీస్ నిబంధనల బిల్లుకి రాష్ట్రపతి ఏ రోజున ఆమోద ముద్ర వేశారు అంటే 2023 డిసెంబర్ 29వ తేదీన. అయితే ఇక్కడ ఏంటి, ముందుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే కమిషనర్ పోస్టులకి న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండేటటువంటి సెర్చ్ కమిటీ 5 సభ్యుల జాబితాను రూపొందిస్తారు. అయితే ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, అలాగే ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడినటువంటి ఎంపిక కమిటీ అన్నటువంటిది ఈ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన జాబితా నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్ పోస్టులకి వ్యక్తుల్ని ఎంపిక చేయటం జరుగుతుంది. వాళ్ళ నియామక ఉత్తర్వులనేమో రాష్ట్రపతి జారీ చేస్తారు. చివరిగా చూడండి, ఏ రాష్ట్రంలోని కర్నాల్లో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీయ గిర్ జాతి ఆవుని క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించి వార్తల్లో నిలిచారు అంటే హర్యానా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.